హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు కామెంట్స్ రూపంలో, మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట ఫోటోగ్రఫీకి సంబంధించి. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ద వే యు ఆర్ లెర్నింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు పికప్ వన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అండ్ అడ్రస్ దట్ టుడే. అందులో నేను ఎంచుకుంది ఏంటంటే, ఫ్రెండ్ అరుణ్ రాజ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో నాకు క్యానన్ కెమెరా 1500Dకి 70-200mm లెన్స్ సెట్ అవుతుందా, సపోర్ట్ చేస్తుందా లేదా? ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇది పర్టికులర్గా క్యానన్ 1500Dకే కాకుండా అసలు క్యానన్ లెన్స్ మౌంట్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సరేనా? ఆల్ రైట్. సో ప్రస్తుతానికి ల్యాప్టాప్ పక్క పెట్టేస్తా. సో ఇక్కడ నా దగ్గర 70D ఉంది అండ్ రికార్డ్ అవుతున్న కెమెరా వచ్చి 6D Mark II. సో బేసిక్లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు క్యానన్ కెమెరాస్లో బేసిక్లీ 2 టైప్స్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో. ఒకటేమో క్రాప్ సెన్సర్ కెమెరా అండ్ అనదర్ వన్ ఏమో ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్. సో ఈ క్రాప్ సెన్సర్ కెమెరా అండ్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ గురించి మనం అనదర్ ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం కెమెరా మౌంట్స్ సంబంధించి విషయాలు మాట్లాడుకునేటప్పుడు వీ మస్ట్ టాక్ అబౌట్ క్రాప్ సెన్సర్ కెమెరా అండ్ ఆల్సో ఫుల్ ఫ్రేమ్ కెమెరా. సో బేసిక్లీ క్రాప్ సెన్సర్ కెమెరా అంటే వీ కెన్ సే చిన్న కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ దాని యొక్క సెన్సార్ సైజ్ వచ్చి ఫుల్ ఫ్రేమ్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. అండ్ అదర్ సైడ్ ఫుల్ ఫ్రేమ్ కెమెరాలో సెన్సార్ సైజ్ ఎక్కువ ఉంటుంది, ఐ మీన్ బిగ్గర్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక కెమెరా లెన్స్ మౌంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పోర్షన్ చూసారా? సో లెన్స్ మనం ఎక్కడైతే ఫిట్ చేస్తామో దీన్ని లెన్స్ మౌంట్ ఆఫ్ ద కెమెరా అంటాం అనమాట. సో ఈ లెన్స్ మౌంట్ వచ్చి ఈ లెన్స్ మౌంట్కి మనం అవైలబుల్ కెమెరా లెన్స్ని మనం ఫిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కెమెరా లెన్స్ మౌంట్స్ వచ్చి అగైన్ 2 టైప్స్ అనమాట. సో క్రాప్ సెన్సార్, ఇది వచ్చి క్రాప్ సెన్సార్ కెమెరా. 70D ఈజ్ అ క్రాప్ సెన్సార్ క్యానన్ కెమెరా. దీంట్లో ఏంటంటే ది లెన్స్ మౌంట్ని ఈఎఫ్ఎస్ మౌంట్ అని అంటారు. ఎక్కడైతే ఫుల్ ఫ్రేమ్లో ఈ 6D Mark IIలో రికార్డ్ అవుతుంది, అది వచ్చి ఫుల్ ఫ్రేమ్ కెమెరా. దాని యొక్క లెన్స్ మౌంట్ని ఈఎఫ్ మౌంట్ అంటారు. అది ఈఎఫ్ మౌంట్, ఇది ఈఎఫ్ఎస్ మౌంట్. సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఈఎఫ్ఎస్ అంటే ఎస్ ఫర్ స్మాల్ అనుకోండి, ఓకే? సో దట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈఎఫ్ఎస్ మౌంట్, ఫుల్ ఫ్రేమ్ వచ్చి ఈఎఫ్ మౌంట్. సో ఈ ఈఎఫ్ఎస్ మౌంట్స్కి ఈఎఫ్ఎస్ లెన్స్ అంటారనమాట. ఈఎఫ్ఎస్ లెన్స్ ఈ క్రాప్ సెన్సర్ కెమెరాకి వచ్చే లెన్స్, బేసిక్ లెన్సెస్ ఈఎఫ్ఎస్ లెన్స్ బై డిఫాల్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆల్సో ఇది వచ్చి ఎల్ సిరీస్ లెన్స్ విచ్ ఇస్ ఈఎఫ్ లెన్స్. ఇది ఈఎఫ్ లెన్సా ఈఎఫ్ఎస్ లెన్సా అనేది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ చూస్తే కనుక రెడ్ డాట్ ఉంది చూసారా? ఇక్కడ ఈ మౌంట్ దగ్గర ఈ రెడ్ డాట్ రిప్రజెంట్ ఇట్ ఈస్ ఈఎఫ్ లెన్స్. ఎక్కడైతే ఇందులో చూస్తే కనుక వైట్ ఉంది, సో దట్ ఈస్ నో రెడ్ అరౌండ్ ఇట్. సో ఈ ఓన్లీ వైట్ ఉంటే కనుక దీన్ని ఈఎఫ్ఎస్ లెన్స్ అంటారు. ఓన్లీ ఈఎఫ్ఎస్ మౌంట్స్కే సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైతే ఈ ఈఎఫ్ లెన్స్ వచ్చి రెడ్ డాట్ ఉంటుందో ఇట్ కెన్ ఫిట్ బోత్ ఇంటూ ఈఎఫ్ మౌంట్స్. అంటే ఈ రెడ్ డాట్ ఉండే లెన్స్ మనకి బోత్ క్రాప్ సెన్సార్ కెమెరా లెన్స్ మౌంట్స్కి సెట్ అవుతుంది, అలాగే ఫుల్ ఫ్రేమ్ కెమెరాలకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదేమో బాడీ వచ్చి ఈఎఫ్ఎస్ క్రాప్ సెన్సార్ కెమెరా బాడీ. నా దగ్గర ఈఎఫ్ఎస్ లెన్స్ ఉంది.
సో ఇట్ విల్ ఫిట్. ఓకే, దెన్ తీసేస్తున్నా. ఇది ఇది EF lens. EF lens can also fit into EFS mount. See, so EFS camera mounts loki both EFS lens సపోర్ట్ చేస్తుంది, అలాగే EF lens కూడా సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ EFS క్రాప్ సెన్సార్ కెమెరా మౌంట్స్. ఓకే, సో ఇంకొక విషయం ఇందులో ఏంటంటే, ఇక్కడ చూస్తే కనుక ఇందులోనే చెప్తున్నాడు చూడు. సో ఈ కెమెరా మౌంట్ దగ్గరే బోత్ వీ హ్యావ్ రెడ్ బటన్, రెడ్ డాట్ యాజ్ వెల్ as వైట్ డాట్. వైట్ డాట్ సేస్ ఇట్ సపోర్ట్స్ EFS lenses, whereas red dot says it also supports EF lenses. Okay, like this one. Okay, సో ఇప్పుడు మనం ఒక సెక్షన్ చూసాం. సో నా దగ్గర EFS కెమెరా బాడీ ఉంది. మనం తెలుసుకుంది ఏంటంటే, EFS కెమెరా బాడీలోకి బోత్ EFS లెన్స్, EF లెన్స్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ కెమెరాని స్విచ్ చేస్తాను. సో ఫుల్ ఫ్రేమ్ బాడీ ఏదైతే 6D Mark II ఉందో దాన్ని తీసుకొని ఐ విల్ ట్రై టు సీ ఎందుకు ఇది ఫిట్ కాదన్నది మీకే చూపిస్తాను. ఓకేనా, ఇదంటే EFS లెన్స్ వచ్చి కాంట్ ఫిట్ ఇంటూ ఫుల్ ఫ్రేమ్ కెమెరా విచ్ ఇస్ EF మౌంట్ సపోర్టెడ్ కెమెరాస్. ఓకేనా, సరే మరి ఐ విల్ నీడ్ టు స్టాప్ దిస్ రికార్డింగ్ అండ్ స్విచ్ into another camera. Okay na, all right, welcome back friends. సో నేనేం చేశానంటే, ఇప్పుడు కెమెరా ఇప్పుడు రికార్డ్ చేస్తున్న కెమెరా వచ్చి 70D విచ్ ఇస్ అ క్రాప్ సెన్సార్ కెమెరా. అండ్ ఇందాక రికార్డ్ అయిన ఫుల్ ఫ్రేమ్ బాడీ వచ్చి దిస్ ఇస్ 6D Mark II. మీరు కాస్త కనుక అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు మేము కాస్త దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాం, ఎందుకంటే ఆ పొజిషన్ మారలేదు. కాకపోతే బికాస్ ఇట్స్ అ క్రాప్ సెన్సార్ కెమెరా ఫర్ ద సేమ్ లెన్స్, క్రాప్ సెన్సార్ కెమెరా విల్ గివ్ అ మోర్ టెలిఫోటో లుక్. ఇంతకుముందు ఫ్రేమ్తో పోలిస్తే క్రాప్ అయి ఉంటుంది, అందువల్ల ఇట్ ఈస్ క్రాప్ సెన్సార్ కెమెరా అని కూడా అంటారు. సో ఇక లెట్స్ కమ్ బ్యాక్ టు ద కెమెరా మౌంట్స్, లెన్స్ మౌంట్స్. సో ఇందులో మనం ఏం ట్రై చేయబోతున్నాం అంటే, ఈ ఫుల్ ఫ్రేమ్ కెమెరా బాడీలోకి EFS లెన్స్ ఆల్సో EF లెన్స్ని మనం ఫిట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం ముందు అనుకున్నట్టు EF సపోర్టెడ్ మౌంట్లోకి EFS లెన్స్ సెట్ కాదు, అది చూద్దాం ఇమీడియట్గా. ఇది వచ్చి EFS లెన్స్ అనమాట. సి అక్కడ వైట్ డాట్ ఉంది, దెర్ ఇస్ నో రెడ్ డాట్ అరౌండ్ ఇట్. దాని అర్థం ఏంటంటే, ఇట్ విల్ ఫిట్ ఓన్లీ ఇంటూ క్రాప్ సెన్సార్ bodies. So it's not going to fit into this full frame EF only supported mount loki. Chudam, see, this is not even sitting into that. Okay na, so it is very clear. EFS, which is a crop sensor supported lens, won't fit into full frame body. Once again, it's not going to fit into this. The last one, it is very clear, this has also red button on the red dot on the దీనికి red dot ఉంది, that says it's a EF mount. It says EF mount supported lens, so it's going to fit as expected. See, this has fit very well. సో అది ఫ్రెండ్స్, అరుణ్ రాజ్, ఐ థింక్ బహుశా మీకు ఇప్పుడు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వచ్చిండొచ్చు ఈ కెనాన్ కెమెరా లెన్స్ మౌంట్స్ గురించి. సో సమ్మరీ ఏం చెప్పుకోవచ్చు అంటే, క్రాప్ సెన్సార్ బాడీస్ విల్ సపోర్ట్ బోత్ EFS lens also EF lens, whereas full frame bodies which is a EF mounts వచ్చి only supports EF lenses. ఓకేనా, అది ఫ్రెండ్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ ఫోటోగ్రఫీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్ మాయా చిత్ర ఫోటోగ్రఫీ. సో
I'll see you in next video with another topic. Thank you. Bye bye.